వెంకటేశ్వర లాడ్జ్ డార్మెంటరీ ప్రారంభించిన ఎంపీ బీసీ సంఘాల నాయకులు కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు 2 డిపో ఎదురుగా వెంకటేశ్వర లాడ్జ్ డార్మెంటరీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, బీసీ సంఘాల నాయకులు నక్కలమిట్ట సీను, నాగరాజు, రాంబాబులు ప్రారంభించారు. समस्त दोषानि विच्छेदनं ऐश्वर्याभिवृद्ध्यर्थं सरकारे सर्वसंख्या प्राप्त्यर्थं नस्यान्ति मुतानित्यर्थं पुस्तकाभिवृद्ध्यर्थं महायामि चार्पयामि ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో దినదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్కు వేలాది మంది కాదు లక్షల మంది సలహాలు వస్తుంటారు జనం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది. మీకు ఎంతో తెలిసే విషయం. ఈ బస్టాండ్కు రాయలసీమ ముఖద్వారం. ఈ బస్టాండ్కి ఇంత వేలాదిగా వస్తున్నారని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ఏసీ లాడ్జ్ వాళ్ళు ఒక కర్నూలు ప్రజలకు కర్నూలు ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అడగడం జరిగింది. ఎందుకంటే కామన్ బెడ్కి 100 రూపీస్ మాత్రమే అంట. మీకు అందరూ తెలిసే విషయం. బయట ఎక్కడికైనా కూడా ఒకప్పుడు భోజనం అంటే కూడా 24 అవర్స్ అది కూడా వీళ్ళు నైట్ వచ్చి పండుకొని ఉదయం చేసిపోతే 100 రూపాయలు కాదు, 24 అవర్స్ 100 రూపాయలు. నేను ఇంతవరకు ఎక్కడ వెళ్ళా అసలు ఫస్ట్ టైం నేను ఉంటున్నాను ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడే ఎదురుగా మనకు మార్కెట్ యార్డ్ ఉంది. మన కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి చాలా మనం కర్నూలు అంటే కరువుకి వలసలకు నిలయం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ రైతాంగం కూడా చాలా వస్తూ ఉంటారు. ఇక్కడ రైతులకు కూడా సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి 24 అవర్స్ 100 రూపాయలు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీడియా పాత్రికేయులు అయితేనేమి, కర్నూలు పట్టణం ప్రజలైతేనేమి, కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని చెప్పి 100 రూపాయలకే 24 అవర్స్ సర్వీస్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అంతే ఒక 600 రూపాయలకు రూమ్ అంటే ఇంత తక్కువ ధరలో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అసలు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లాడ్జ్ ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే కర్నూలు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు కాబట్టి మనమంతా ఇటువంటి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర ఏసీ గవర్నమెంట్ డీలక్స్ లాడ్జ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా బీసీల ముద్దు బిడ్డైనటువంటి మన కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ప్రస్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన నాగరాజన్న గారు ఈరోజు ఈ యొక్క లాడ్జిని ఓపెనింగ్ చేయడము చాలా సంతోషకరము, శుభదాయకము. ఎందుకంటే ఈరోజు ఇంత నడి సెంటర్లో ఇంత పెద్ద లాడ్జిని అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో, మంచి బెడ్డుతో, ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్యులైనటువంటి వారికి కామన్ బెడ్ 100 రూపాయలు, ఏసీ బెడ్ 150 రూపాయలు, ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ధరను కూడా నిర్ణయించడం జరిగింది. అన్నగారు కూడా ఈరోజు ఈ యొక్క లాడ్జికి వచ్చి ఓపెనింగ్ చేసేందుకు కూడా అన్నవారికి కూడా మా యొక్క టీం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.